యేసయ్య సిలువలో ప్రాణం పెట్టాడని ఎంతమంది నమ్ముతున్నారంటే అందరు చేతులు ఎత్తారు. మరి ప్రాణం ఎందుకు పెట్టాడు? నరకం నుంచి కాపాడటానికేగా. నరకం నీకు వెరీ డేంజర్ కాబట్టేగా ఆయన మహిమనల్లా వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి పాపిష్లైన మనుషుల చేత చిత్రహింసలు పొందింది. ఎందుకు? సరదాగా టైంపాస్ కోసమా? లేకపోతే మైండ్ బాగలేక, మనసు బాగలేక? ఆ పని చేయకపోతే నువ్వు పోతావని, ఆడికి పాతాళానికి, నరకానికి పోతావని నిన్ను తప్పించడానికి మహిమనల్లా వదిలిపెట్టి చిత్రవదను అనుభవించాడు ఆయన. ఏమి ఇది నమ్ముతున్నావా? ఇది నీకు అర్థమైతే ఆగుతావా? అంటే చాలా సంగతులు వింటున్నారు కానీ నిజమని నమ్మట్లా. ఇంకొకటి చెప్పండి, రేపు సాయంత్రం వరకు నేను ఖచ్చితంగా బతికే ఉంటా అని గ్యారెంటీ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పొరపాటును చెయ్యెత్తారంటే ఈరోజే మూడిద్ది నీకు. ఎత్తవాకు డేంజరు. పొరపాటును చెయ్యి ఎత్తావా, అయిందే నీ పని ఈరోజు. రేపు సాయంత్రం వరకు నేను ఉంటానని గ్యారెంటీ ఉందా? లేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అవునా? అవునా? మరి అదంతా నిజమైనప్పుడు, అది వాస్తవమైనప్పుడు మరి ఈరోజే ఏం చేయాలి నువ్వు? మరేది? అట్లాగే పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు కూడా, ఉన్నాడు, మనతోనే ఉన్నాడని అంటున్నాం, చదువుతున్నాం, పాడుతున్నాం, పిలుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ నిజంగా మనతో ఉన్నాడు అని నమ్మలేకపోతున్నాం. అది మన దరిద్రత, ఆత్మీయ దరిద్రత. నిజంగా దేవుని ఆత్మ నీలో నాలో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడనే నిశ్చయత మనకుంటే ఎంత భయంకరమైన కలత కూడా లెక్క చేయవు నువ్వు. ఎందుకు చెప్పు? ఎందుకు? దేనినైనా బాగు చేయగలిగిన సమర్థుడు నీకు తోడై ఉన్నాడు. శూన్యాన్ని సృష్టిగా మార్చిన వాడు నీకు తోడై ఉన్నాడు. ఏ అడుగు ఎలా వేయాలో నీ చేత సమర్థవంతంగా వేయించి నిన్ను గెలిపించగలిగే దమ్మునుడు నీకు తోడై ఉన్నాడు. భక్తుల చేత ఎలాంటి మాటలు రాయించాడండి? అపజయముల మధ్య వెనుకంజ వేయకుమా, పోరాడుచున్నది అంధకార శక్తులతో. అపజయాల మధ్య వెనకంజ చేస్తావా? ఎవరితో పోరాడుతున్నావు? అంధకార శక్తులతో పోరాడుతున్నావే. ఒక్కోసారి కాస్త అడుగు వెనక్కి పడితే ఏం ఉరిగింది? ఏమైంది? ఏం నష్టమైంది? నో, భయపడద్దు. జయమే ఊపిరిగా గురి యొద్దకు నువ్వు సాగిపోవాలి. పద, ముందుకు పద అని నిన్ను ప్రోత్సహిస్తుంది ఆ మాట పలికించిన వాడు ఆత్మ. కృంగిన వేళలో లేవనెత్తేవాడు, ఇబ్బందుల కొలిమిలోంచి బయటికి తెచ్చేవాడు, రాబోతున్న సంగతులను నీకు మంచి ఇన్ఫార్మర్ లాగా ప్రతిదీ అందించేవాడు, ఎక్కడ ఏ అడుగు వేయాలో అద్భుతంగా నీ చేత వేయించేవాడు, దుష్టులు నీకు కుట్ర బన్నితే ఆ కుట్రను విచ్ఛిన్నం చేసే దమ్మున్నోడు, సమస్తము నీకు ఇవ్వగల సొమ్మున్నోడు పరిశుద్ధాత్ముడు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన నాతో ఉన్నాడు అంటే ఇక భయమే ఉండదు. దేవుని ఆత్మ నాకు తోడై ఉన్నాడో అనే నిశ్చయత ఎవరిలో ఉంటుందో వాళ్ళకి అశాంతి ఉండదు, ఆవేదన ఉండదు, కలత ఉండదు, కృంగుబాటు ఉండదు, నిరుత్సాహం ఉండదు. ఒకవేళ వచ్చిన ఊరు కూడా ఆయన లే నువ్వు ఊరికి కృంగిపోతావు, లే నేను పాపం చేశాను, నేను పనికిరాను, నేను అనార్హుడిని, నేను ఆధారం ఎవడు చెప్పాళ్ళే, ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి సరి చేసుకోపో. తప్పిపోయిన కుమారుడు పందుల తోటిలో ఉన్నాడా, తండ్రి దగ్గరికి పోయాడా? నేను తేడానే. అయినా నా తండ్రి ప్రేమను బట్టి నన్ను క్షమిస్తాడు అనుకొని పోయాడు, క్షమాపణ పొంది పూర్వపు స్థితి కంటే గొప్ప స్థితి పొందాడు. నువ్వెవడు నాయన పందుల తోటిలోనే కూర్చుంటానట, లే చల్ నడు అంటాడు. కృంగిన వేళలో అది మరి ఇంక ఆగుతారు మీరు? ఈ రకంగా ఆదరణకర్త గురించి చెబితే పరిశుద్ధాత్మని గురించి ఎన్ని సంగతులు ఉన్నాయో. సరే, మెట్టుకి ఈరోజు మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఆయన ఒకడు మీతో కూడా ఉన్నాడనేది మీరు నమ్మాలి. కాస్త గట్టిగానే నమ్మాలి. అది
గట్టిగా నమ్మాలంటే గట్టిగా కొట్టారు, అలాగే నన్నా అని. దేవుని సంగతులు, చాలా సంగతులు గట్టిగానే నమ్మాలి, అందులో ఈయన గురించి కూడా నమ్మాలి. నాటి అపోస్తలకి ప్రస్తుతం మనకి ఉన్న తేడా ఏంటంటే, వారు తమతో ఉన్న దేవుని ఆత్మను గుర్తుపట్టారు, కానీ ఈరోజు మనతో ఉన్న దేవుని ఆత్మని మనం గుర్తుపట్టట్లా. నాటి అపోస్తలులు తమతో ఉన్న దేవుని ఆత్మ యొక్క ఆలోచనలను తీసుకోగలిగారు. అంటే అంత సెన్సిటివ్గా ఉన్నాయి వాళ్ళ హృదయాలు, అంత సున్నితంగా ఉన్నాయి. కానీ ఈరోజు మనం ఆయన స్వరాన్ని వినటం కానీ, ఆ సంగతులను గైకొనటం కానీ మనకు అంతగా లేదు. ఎందుకంటే ఆనాటి భక్తులతో పోల్చుకుంటే మన హృదయాలు కొంచెం బండబారే ఉన్నాయి, కొంచెం మొండిగానే ఉన్నాయి. అది తేడా. ఒకవేళ వాళ్ళలాగా మన హృదయాలని దేవుని ఆత్మతో అనుసంధానం చేయగలిగితే, వాళ్ళు ఏం చేశారు తెలుసా? లోకంతో సంబంధాన్ని తెగతింపులు చేసుకుని దేవుని ఆత్మతో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆత్మలో ఆనందించారు, ఆత్మతో నడిచారు, ఆత్మ ఇచ్చే గైడెన్స్ని పొందారు. అందుకే మానవాతీతమైన కార్యాలు చేశారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళ నీడ రోగి మీద పడ్డ రోగం తగ్గింది. అంత ప్రభావంతో నింపబడ్డారు. మరీ దారుణం ఏంటంటే, సీమోను పేతురు అపోస్తలుడే కదా, సంఘనాయకుడు కూడా. ఉన్న స్తంభాల్లో పెద్ద పిల్లరాయన, ప్రధాన స్తంభం అని చెప్పొచ్చు. ఎవరిని? పేతుర్ని. అపోస్తలుల పాదాల దగ్గర నాటి భక్తులు వాళ్ళ సొమ్ము తెచ్చిపెట్టారు. కానీ శృంగార దేవాలయం దగ్గర, అంటే 4లో పెట్టారని ఉంటుందిలే అన్న, 3వ అధ్యాయంలో పేతురు దగ్గర లేదు, 4వ అధ్యాయంలో పెట్టారులే, 5వ అధ్యాయంలో అట్లాంటి సంభవాలు జరిగితే చెప్పొచ్చు, కానీ 3వ అధ్యాయంలో పేతురు దగ్గర డబ్బులు లేవు, 4వ అధ్యాయంలో అపోస్తలుల పాదాల దగ్గర సొమ్ము పెట్టారని ఉంది అని మీరు అనబోతారేమో అని దానికి కూడా చెప్తా. శృంగారమున్న దేవాలయం దగ్గర కుంటివాడైన మనుషుడు, బాబు బాబు ధర్మం చేయ బాబా, ధర్మం చేయ బాబా అని పేతురుని అడిగితే, పేతురు ఏమన్నాడు తెలుసా? యోహాను ఆ బంగారు నాణ్యాలను అలిగి అన్నాడా? కుంటివాంతో అంటున్నాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు. లేవురా నాయన అంటే భిక్షగాడికి వేయడానికి ₹1 నాణ్యం కూడా లేదు ఆయన దగ్గరే. నీ దగ్గర ఉండదా? భిక్షగాడికి వేయడానికి రూపాయి ఉండదా? రూపాయి ఉందనే ₹10 ఉన్నాయి అంటారా? ఏమో మీ దగ్గర పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర లేకపోయి ఉండొచ్చు, మీ దగ్గర లేదంటే బాగానే ఉంది. సంఘానికి పిల్లర్లు అంటాడు, పేతురు దగ్గర లేకపోవటం ఏంటి? లేదు మరి అప్పట్లో మరి లేదు, స్టార్టింగ్ స్టేజ్ కదా అంటారేమో. 2వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 2లో వారు తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి అని రాసుంది. 2వ అధ్యాయంలోనే సొమ్మంతా కుప్పేయటం మొదలుపెట్టారు. 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి స్థిరాస్తులను కూడా అమ్మి మొత్తం తెచ్చి ఆడబెట్టారు. అంటే 2వ అధ్యాయంలోనే అందరి సొమ్ము గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టడం అనే ప్రక్రియ ఉంది. పేతురు దగ్గర అడుక్కునేవాడికి ధర్మం చేయడానికి డబ్బులు లేకపోవటం ఏంటి? అంటే ఈ లోక సంబంధమైన ధనానికి వాళ్ళు ఇచ్చిన స్థానం కాళ్ళు, ఈ లోక సంబంధమైన ధనానికి వారిచ్చిన స్థానం పాదములు. దానికి పెద్దపీట వేయలా, దాన్ని కేంద్రంగా తీసుకోవాలా, లెక్క చేయలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ త్యాగాలను బట్టి వాళ్ళని గుర్తుపెట్టుకున్నారు, మంచి సమర్పణ కలిగిన వాళ్ళని. వాళ్ళు ఇచ్చిన డబ్బు కాదు, త్యాగం చేసిన వాడి హృదయాన్ని చూశారు. ప్రభు అయినా ఆయన భక్తులైనా వాళ్ళ దగ్గర మాత్రం లేవు. మరి వాళ్ళ దగ్గర ఏముంది అంటే, నజరేయుడగు యేసు మేము కలిగి ఉన్నాం, ఆయన్ని కలిగి ఉన్నాం అన్నారు. ఈ లోకంతో ఎంత తెగతింపులు చేసుకున్నారంటే దానికి అసలు పెద్దపీట వేయాల లోకానికి, దానికి వేరై బతికారు.
మరి ఎవరితో అనుసంధానం అయ్యారంటే పరిశుద్ధాత్మతో అనుబంధం ఏర్పరచుకున్నారు. చాలా భాగం 100లో 75% వాళ్ళు దేవుని స్వరాన్ని, దేవుని ఆత్మస్వరాన్ని విని అడుగులేశారు. ఎక్కడన్నా వాళ్ళు ఆ పాయింట్ మిస్ అయితే భక్తుల ద్వారా మళ్ళా వాళ్ళతో మాట్లాడి దేవుడు వాళ్ళని కరెక్షన్ చేశాడు. టోటల్గా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న దేవుని సంబంధులైన అపోస్తలులు ఈ లోకంలో మనుషులుగా తిరిగినట్టు తిరుగుతున్నారు, కానీ పూర్తిగా ఆత్మ వశంలో ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ వశంలో ఉన్నారు. ఎటెళ్ళినా ఏం చేసినా సరే ఆత్మ ఏం చెప్తున్నాడు, మనకు తోడై ఉన్న ఆత్మ ఏం బోధిస్తున్నాడు అనే దాని మీద దృష్టి పెట్టారు. వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న సన్నివేశాల సందర్భాల మీద కాదు, వాళ్లకు తోడై ఉన్న దేవుని ఆత్మస్వరం ఏం చెబుతుంది, సలహా ఏంటన్న దాని మీద వెళ్ళారు. అపోస్తలుల కార్యం 8లో ఫిలిప్పో లే, నువ్వు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకో అన్నాడు. అక్కడ ఏముందో, ఏం జరుగుతుందో, ఏంటో ఏం చెప్పలా. నువ్వు లేచి నీ నడుము కట్టుకొని యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గం నువ్వు కలుసుకో అన్నాడు. అంతే, లేచాడు, నడుము కట్టుకున్నాడు, ఆత్మచేత కొనిపోబడ్డాడు. ఐథియోపియా రాణి కందాకే కింద మంత్రిగా ఉన్నటువంటి వాడు, ధనాగారం అంతటి మీద నాయకుడిగా ఉన్నవాడు యెరూషలేములో ఆరాధించుకొని యెషయా గ్రంథం కొనుక్కొని వస్తున్నాడు. త్రోవలో ఫిలిప్పు నిలబడి ఉన్నాడు, రథం వెళుతుంది. మళ్ళీ చెప్పాడు 2 మాటలు, నువ్వు లేచి ఆ మార్గానికి వెళ్ళు అన్నాడు. అక్కడ అబ్బాయి నపుంసకుడు వస్తున్నాడు, ఆయనకి సువార్త చెప్పాయి, ఆయన ఏం చెప్పలా, ఒక మొక్క అందించాడు. అంతే, లే నువ్వు లేచి అడగబో అన్నాడు. అంతే, లేచాడు, బయలుదేరాడు. ప్రభువా, ఇక్కడ చాలామంది ఉన్నారు, సమరయులు ఇప్పుడే రక్షణలోకి వచ్చారు, కుప్పలుగా రక్షణలోకి వస్తున్నారు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఆడికి ఎందుకులే ప్రభా అనలా. నువ్వు లేచి వెళ్ళు అంటే అంతే, లేచి వెళ్ళాడు. ఆ కనెక్షన్ చూడండి, ఆ ఆత్మతో నడవటం చూడండి, పరిశుద్ధాత్మ యొక్క స్పర్శని, ఆయన వాక్కును గుర్తించడం చూడండి. వెళ్ళిన తర్వాత రథం వస్తుంది, మళ్ళీ ఆత్మ మాట్లాడుతూ అంటున్నాడు, నీవు వెళ్ళి ఆ రథమును కలుసుకో అన్నాడు. ఫస్ట్ ఏమో ఆ మార్గాన్ని కలుసుకో, రెండోదేమో రథాన్ని కలుసుకో అన్నాడు. మ్యాటర్ అర్థమైపోయింది ఫిలిప్పుకి. ఈ రథం మీద కూర్చున్నాడు ఎవరో సామాన్యుడు కాదు, మొత్తానికి ఏదో లైన్లోకి వచ్చాడు, దేవుని ఆత్మ తెచ్చాడని గుర్తుపట్టి ఆ రథం మీద కూర్చొని అతడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని పెద్దగా చదువుతున్నాడు. అక్కడ మొత్తం యేసయ్య శిలువ సన్నివేశమే ఉంటుంది. అప్పుడు ఫిలిప్పు అతన్ని పలకరించి, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అన్నాడు. అతడు ఎప్పుడైతే యెషయా గ్రంథం 53 చదువుతున్నాడో ఇతనికి అర్థమైపోయింది, యేసు శిలువ యాగాన్ని పాత నిబంధనలో చూపించిన భక్తుడు యెషయా చక్కగా చూపించాడు. మన అతిక్రమముల విషయమై ఆయన నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిను, మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడిను, స్వరూపమైనను సొగసైనను లేదు, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను అతడు చేయబడ్డాడు. మొదలైన విషయాలన్నీ ఎవరి కల్వరి సిలువలో యేసు చేసినవి. ఇవి ఎప్పుడు రాశారు? యేసయ్య భూమి మీదకి రాకమునుపై 700 సంవత్సరాలకు ముందు ఉన్నవాడు యెషయా ఇంచుమించు. అప్పుడే ప్రవచనంలో 700 సంవత్సరాల తర్వాత యేసు వచ్చి ఏ విధంగా సిలువలో బలవుతాడో ఈ సంగతులు అప్పుడే చెప్పాడు యెషయా. కొడితే గట్టిగా, లేకపోతే సర్దుకోమని చెప్పాను. అవి గ్రంథస్థం చేయబడ్డా, అది యెషయా గ్రంథం. అది చదువుతున్నాడండి ఆ సన్నివేశం.
ఈ ఐథియోపియా రాణి కింద ఉండే నపుంసకుడు పెద్దగా చదువుతున్నాడు, బండి మీద పోతా రథం మీద. అప్పుడు ఫిలిప్ కేకేశాడు, ఏమయ్యా బాగానే చదువుతున్నావు, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా? అప్పుడు అతను వెంటనే అన్నాడు, ఎవడైనాను నాకు త్రోవ చూపుకుంటే నాకెట్ట తెలిసిద్ది అన్నాడు. ఎవరైనాను నాకు త్రోవ చూపాలి కదా. ఎస్, మన అందరికీ త్రోవైన వాడిని నీకు పరిచయం చేస్తాను అన్నాడు. బాయ్ రథం ఆపు అన్నాడు. ఆపాడు. దా ఎక్కి కూర్చో అన్నాడు. కూర్చున్నాడు. ప్రవక్త ఈ సంగతిని ఎవరిని గూర్చి చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకరిని గూర్చియా అడిగాడు. ప్రవక్త తనను గూర్చి కాదు, వేరొకరిని గూర్చి. ఆ వేరొకడు ఎవరో కాదు, నజరేయుడగు యేసు. వేరొకడు ఎవరో నజరేయుడగు యేసు. యేసును గురించిన ప్రవచనం అది. అని దాన్ని అనుసరించి మరికొన్ని లేఖనాలు చూపించి ఆయనకి సంపూర్ణ సువార్త చెప్పాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. పొందకపోతే రక్షణ లేదు, పొందితే రక్షణ. అదిగో నీళ్ళు అంటే అట్లేవులే. ఆయన రథం మీద పోతున్నప్పుడు ఆయన కనపడ్డే నీళ్ళు. అదిగో నీళ్ళు. బాయ్ రథం ఆపన్నాడు. ఆపాడు. నీళ్ళు అయ్యో పొందడానికి నేను సిద్ధం, నాకు బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధమేనా అన్నాడు. ఫిలిప్ అదే డ్యూటీలో ఉన్నాడు. సమయం మొత్తం అదే పని చేసి వచ్చాడు. స్తోత్రం. నేను వచ్చిందే అందుకుని ఆయన, నువ్వు పూర్ణముగా విశ్వసించిన ఎడల పొందవచ్చును. అయితే పా తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చేసాడు. ఇకపో ఎక్కిపో పోయి ఈ యేసుని గురించి చెప్పుకొని ఈ ప్రాంతం బాధ్యతను అప్పచెప్పాడు. ఇక పంపించాడు. ఇక మళ్ళీ నడుము కట్టాడు. ఎవరు? వెంకట్రావా? ఫిలిప్పు. మళ్ళీ నడుము కట్టి అక్కడి నుంచి లెగిస్తే మళ్ళీ ఆజోతులో కనబడేను అని రాయబడి ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే, వాళ్ళ హృదయాలు ఎంత సున్నితంగా ఉన్నాయి, దేవుని ఆత్మతో ఎంత అద్భుతంగా అనుసంధానం అయినాయి అంటే అది చెడకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళు.